మిత్రులారా, 10 ఏళ్ళు మేధావుల మన్నోళ్ళు, 80,000 పుస్తకాలు చదివినోళ్ళు, తెలంగాణ మూల మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు 10 ఏళ్ళలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇయ్యాలని ఆలోచన చేసిండా? ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల వరి పండించి, మిత్రులారా ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు, మీరు వరి వేయొద్దు, మేము ఒట్లు కొనం, ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్లో అదే పంటలో దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్లో 1000 ఎకరాల ఒట్టు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్లో వండించిన ఒట్లు కొన్నారు. మిత్రులారా, నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద. నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని, మనం పండించిన ఒట్లు 2,000 కొనేటోడు దిక్కు లేదు, రైతులు ఊరేసుకుంటుంటే ఒట్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో పండించిన ఒట్లు 4,500 రూపాయలకు క్వింటాలు కొన్నారంటే అవి ఒట్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. దొరగారి ఫామ్ హౌస్లో పండితే 4,500 అమ్ముకుంటాడు, మన దళితులు గిరిజనులు పండిస్తే ఒట్లు కొనేటోడే లేడు.